షష్ఠీ వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి? షష్ఠీ వ్రతం అనేటువంటిది మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ప్రారంభించాలని చెప్పేసి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే ఈ షష్ఠి రోజే ఎందుకు చేస్తున్నారు, షష్ఠీ తిథి రోజే ఎందుకు చేయాలి, షష్ఠీ తిథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి సందేహాలు కూడా కొంతమందికి కలగవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పత్నుల్లో ఒక ఆవిడ షష్ఠీదేవి. ఆవిడే దేవసేన, ఇంద్రుడి పుత్రికను ఆయన మొదటి భార్యగా వివాహం చేసుకున్నాడు. ఆ దేవసేన ఎవరో కాదు, సాక్షాత్తు పరదేవత 6వ అంశగా చెప్తారు కాబట్టి ఆవిడకి షష్ఠీదేవి అనేటువంటి పేరు వచ్చింది. ఆవిడ ఉద్భవించినటువంటి కారణం ఏమిటంటే పసిబిడ్డల్ని, పురిటింటి బిడ్డల్ని కాపాడడం కోసం, పసిపిల్లలకి బాలారిష్టాల నుంచి రక్షించడం కోసమే ఆవిడ ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే షష్ఠీ వ్రతాన్ని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ప్రారంభం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇది ప్రారంభం చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి, పూజ ఎలా చేయాలి అనేటువంటి సందేహాలు కూడా ఉండొచ్చు. ఎవరైనా సంతానం కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ, అంతేకాదు పుత్ర సంతానం కానీ పుత్రికా సంతానం కానీ, కొంతమంది ఇదే కావాలి అని కోరుకుంటూ ఉంటారు. సత్పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా షష్ఠీదేవిని పూజించాలిట, షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలిట. అయితే వ్రతం చేసేటువంటి వాళ్ళు సంతానం కోసం కానీ, పిల్లలు దక్కాలని కానీ, కడుపు చలవ కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలం ఈ వ్రతాన్ని నియమనిష్టలతో దంపతులిద్దరూ కూడా పూజ చేయాలి. నెలకి 2 షష్ఠులు వస్తాయి. అయితే రేపటి రోజు ప్రారంభం చేసేటువంటి వాళ్ళు అయితే చాలామందికి సందేహం కలగవచ్చు. మీరు ఇవాళ రేపు కూడా పూజ చేయమని చెప్తున్నారు, వ్రతం ఎప్పుడు చేయాలి అని అడగవచ్చు. షష్ఠీ వ్రతం ప్రారంభించే వాళ్ళంతా కూడా రేపటి రోజు, అంటే సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి రేపటి రోజు వ్రతం ప్రారంభించేవాళ్ళు రేపటి రోజు చేయాలి. అలా చేస్తున్నప్పుడు దంపతులిద్దరూ కూడా వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి అలాంటి ఫోటో పెట్టుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. చేసినప్పుడు ఒకవేళ మీకు సుబ్రహ్మణ్య స్వామి మంత్రోపదేశం ఉంటే మంత్రజపం చేయాలి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠీదేవికి కూడా అర్చన చేయాలి. ఎర్రని పువ్వులతో చేయాలి, ఎర్రని గంధాన్ని పెట్టాలి, ఎర్రని అక్షతలు సమర్పణ చేయాలి, బెల్లంతో చేసినటువంటి గుడాన్నం నివేదన చేయాలి, ఎందుకంటే దుఃఖాన్ని అది తీసేస్తుంది కాబట్టి. తర్వాత జ్యోతిలో దీపారాధన చేయాలి. పిండితో, నేను ఇందాక చెప్పాను కదా, బియ్యం నానబెట్టి పిండి కొట్టి దానితో జ్యోతి తయారు చేసి ఆ జ్యోతితో దీపారాధన చేయాలి. అది చేస్తూ దంపతులిద్దరూ కూడా షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆ షష్ఠీ స్తోత్రాన్ని రోజు కనీసం 3 సార్లు చదువుకోవాలి. అలా చదువుతూ ప్రతి షష్ఠికి కూడా, అంటే సుబ్రహ్మణ్య షష్ఠి మొదలుకొని, అంటే రేపటి రోజు మొదలుకొని దంపతులిద్దరూ కూడా ప్రతి నెల 2 సార్లు షష్ఠి తిథి వస్తుంది మనకి. అంటే బహుళంలో ఒకటి, శుద్ధంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. ఈ 2 పక్షాల్లో వచ్చేటువంటి షష్ఠి తిథి రోజు పూజ చేయాలి. పూజ చేసి ఏడాది మొత్తం కూడా ప్రతి షష్ఠికి పూజ చేయాలి. అదేవిధంగా ప్రతి మాసంలో, ప్రతి నెలలో ఒకసారి కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రం రోజు కూడా పూజ చేయాలి. సంతానం కోరేటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి వ్రతం ప్రారంభించి 2 షష్ఠులకి, అదేవిధంగా నెలలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రం రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. అలా ఒక సంవత్సర కాలం పూజ చేయటం వలన, ఆ షష్ఠీదేవి అనుగ్రహం వలన కోరుకున్నటువంటి సంతానం, సత్సంతానం కలిగి, అంటే మగపిల్లల్ని కోరుకుంటారో ఆడపిల్లల్ని కోరుకుంటారో, కోరుకున్న విధంగా సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని రోజు కూడా ఇక్కడిని రేపటి నుంచి మొదలు సంవత్సర కాలం రోజు కనీసం 3 సార్లు దంపతులిద్దరూ వేరువేరుగా, అంటే ఎవరికి వాళ్ళుగా షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవాలి. అలా చదవటం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం తిరిగేసరికి ఇద్దరూ కూడా 1000 సార్లకి పైగా అది పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది. షష్ఠీ స్తోత్రాన్ని ఎవరు 1000 సార్లు పారాయణ చేస్తారో వాళ్ళకి సత్సంతానం, సత్పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి అనేక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే ఒక్క రోజులో 1000 సార్లు ఎవరూ చేయలేరు కాబట్టి షష్ఠీ వ్రతం చేసేటువంటి వాళ్ళు షష్ఠీ తిథి రోజు దేవసేన, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తూ సత్సంతానం కావాలి అనేటువంటి సంకల్పంతో పూజ చేసిన తర్వాత 3 సార్లు ఈ షష్ఠీ స్తుతిని చదువుకోవాలి. అలా షష్ఠీ తిథి కానప్పుడు కూడా సంవత్సరం రోజులు నిత్యం పారాయణ చేయాలి.
అయితే ఋతుక్రమంలో ఆడవాళ్ళకి కొన్ని రోజులు చేయకూడదు కాబట్టి ఆ తర్వాత ఇవి ఎన్ని రోజులు చేయలేదో అన్నిసార్లు అన్ని 3 సార్లు తర్వాత రోజుల్లో చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి ఏడాది తిరిగేసరికి 1000కి పైన 1108 సార్లు షష్ఠి స్తోత్రం పూర్తి చేయాలి.